సార్ ఇట్లా తీసుకోండి. जोहार बाबा साहब अंबेडकर, 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 जोहार बाबा साहब अंबेडकर. वर्दिल्लाली भारत రాజ్యాంగము, వర్దిల్లాలి భారత రాజ్యాంగము, వర్దిల్లాలి భారత రాజ్యాంగము, వర్దిల్లాలి భారత రాజ్యాంగము. जोहार बाबा साहब अंबेडकर, जोहार महात्मा फुले, जोहार सावित्रीबाई फुले, जोहार नारायण गुरु, जोहार सावित्रीबाई फुले, जोहार रमादेवी अंबेडकर, जोहार फातिमा शेख गारू, जोहार बाबा साहब अंबेडकर. फोटो दी कच्चा सर. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణాల కులాలలో ఉన్నటువంటి నిరుపేదలకు మరియు ఇతరుల కూడా రాజ్యబద్ధంగా అవకాశం కల్పించినటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు మరియు ఇతరులకు కూడా రాజ్యబద్ధంగా అవకాశం కల్పించినటువంటి సరి సమానత్వం అందరిలో ఉండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన విధానం మహాత్ముడు మహాపురుషుడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులాలకు ఈరోజు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశం లభిస్తుందంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. మరి తన బిడ్డలన్నీ, తన భార్యని కోల్పోయిన బహుజన ఆధ్యాత్కారమే అంతిమ లక్ష్యంగా మన కోసం బాధకపోయిన భారత రాజ్యాంగం నిర్మాణంలో ప్రథమ భూమిక పోషించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ఆలోచన విధానం భారతదేశ సగౌరవంగా తల ఎత్తుకొని తిరుగుతున్నది. అగ్రదేశాల సరసన నిలబడుతున్నదంటే దీనికంతా కూడా సంకల్పం. మహానుభావుడు, మహాపురుషుడు, కలియుగ దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి సంకల్పమే నేటికి కొనసాగుతున్నది, భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. భావి భారతదేశాన్ని ప్రపంచానికి సరి సమానత్వం చూపినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనమందరం కూడా ముందుకు నడచాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన కదిరి పట్టణంలో బీసీ హాస్టల్లో నవయుగ వైతాళికుడు, భారత రాజ్యాంగ రూపకర్త, నిర్మాణకర్త అయినటువంటి బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఈరోజు బీసీ హాస్టల్లో నిర్వహించుకోవడం, బిఆర్ అంబేద్కర్ గారి సేవా సంస్థ ఆధ్వర్యంలో వేణుగోపాల్ గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ఈ యొక్క హాస్టల్ స్టాఫ్ తర్వాత మాకు అనుమతినిచ్చిందో వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఎంతోమంది మన బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించినటి నుండి బడుగు బలైన వర్గాలు తర్వాత వెనుకబడిన తరగతుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రాజ్యాంగపరంగా, చట్టపరంగా ప్రతి ఒక్కరు కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా స్వేచ్ఛ, సమానత్వం అనేది ముఖ్యంగా ఆయన అన్వయించినటువంటి ఒక పద్ధతి. ఈ యొక్క పద్ధతిలోనే ఆయన ప్రతి ఒక్కరూ సమానత్వం ఉండల్లా, ఏదైతే ఆనాటి మనధర్మ శాస్త్ర ప్రకారం చూసుకుంటే
ఆ రోజు బడుగు బలైన వర్గాలు వేదం నేర్చుకోవాలన్నా కూడా, విద్య నేర్చుకోవాలన్నా కూడా ఆ రోజుల్లో సీసం పోసేవాళ్ళు చెవుల్లో, అంటే శూద్రులు అంటరాని వారు అని చెప్పేసి. అలాంటి తరుణంలో మనం భగవంతుని చూసినామో లేదో తెలియదు కానీ అలాంటి తరుణంలో మన బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఆయన బడుగు బలైన వర్గాలు ఈ స్థాయి నుండి మంచి స్థాయిలోకి రావాలా, ప్రజల్లో చైతన్యం రావాలంటే ముఖ్యంగా విద్యతో పాటు ఏదైతే 18 సంవత్సరాలు నిండిన తర్వాత వజ్రాయుధం లాంటి ఒక హక్కును మనం కల్పించడం జరిగింది. ఆ హక్కే ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ఈరోజు మనం ఈ రాజకీయ పార్టీలు వచ్చిన నాటి నుండి ఎన్నో రాజకీయ పార్టీలు స్వార్థంగా పనిచేశాయి, నిస్వార్థంగా కొన్ని పనిచేశాయి. ఇప్పుడు జరుగుతున్న నేటి సమాజంలో ఈ యొక్క ఓటు హక్కును మనము 1000-2000కి ఒక బీరు బాటలకు ఒక బిర్యానీకి అమ్ముకుంటున్నాం. అంటే ఇలాంటి మహానుభావులు ఎందరో భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో నిమ్నజాతి కులాలు, అణగారిన వర్గాలు ఒక స్థాయికి రావాలని ఎంత కష్టపడ్డారో వాళ్ళు జీవితాలని త్యాగం చేశారు. అలాంటి త్యాగం చేసినా కూడా వాళ్ళ త్యాగం చేసినందుకు మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఓటు హక్కును అమ్ముకుంటున్నాం. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఎంతోమంది అగ్రవర్ణాలే పనిచేసేవాటివి. అలాంటి కాలంలో నిమ్నజాతి టాలెంటెడ్ ఉన్న వ్యక్తులు, విద్యార్థులు కూడా ఉద్యోగాలు రావాలి. రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి నాయకుడు, ఒక విప్లవకారుడు, సామాజిక విప్లవమూర్తి ఎవరంటే మన బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి బిఆర్ అంబేద్కర్ గారు ఎంతోమందికి బడుగు బలైన వర్గాలకు, నిమ్నజాతి కులాలకు ఏవైతే ప్రభుత్వ పరంగా, రాజ్యాంగ పరంగా మనకి ఏదైతే హక్కులు ఉన్నాయో, విధులు ఉన్నాయో వాటన్నిటినీ సమానంగా నా ప్రజలు, నా బిడ్డలు సంపాదించాలా, నా బిడ్డలకి ఖచ్చితంగా అనుభవించాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేసి జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు మనము ఈరోజు ఇలాంటి ఆస్థల్లో ఉన్నామంటే దానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు. ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని గుర్తుంచుకోవాలి. రేపు పొద్దున్నే నేడు సమాజం ఎట్లుంది, ఏం పరిస్థితులు అనేది. ఇప్పుడు దీనికి కారణంగానే ఎన్నో రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం, బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం అంటున్నాం. అమలు చేసేది ఎక్కడా లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా ఈ రోజుకి నేటికి పాలకులు అలాగే ప్రవర్తిస్తున్నారు. దీన్ని బట్టి చైతన్యం అనేది రాజకీయ నాయకుల్లో కాదు, ప్రజల్లో రావాలని చెప్పేసి ఆయన సంకల్పించిన యొక్క విధి విధానం ఈ రోజు కూడా అలాగే ఉంది. ఆ చైతన్యం అనేది ప్రజల్లో, మనలో మార్పు వస్తే ప్రజల్లో ప్రజానాయకులు కానీ ప్రజాపాలకులు కానీ మారుతారు. తర్వాత ఓటు హక్కుకు ఒక విలువ వస్తుంది. తర్వాత మనం కూడా మనకు రావాల్సినటువంటి బడుగు బలైన వర్గాలు రావాల్సినటువంటి హక్కులు కానీ విధులు కానీ మనము రాజ్యాంగ చట్టసభ ద్వారా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటాను. జై భీమ్. అందరికీ నమస్కారం. పిల్లలకి అందరికీ శుభ సాయంకాలం. మరి ఈరోజు ఎవరి జన్మదినం మిత్రులారా? బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం ఏం చేశారు? రాజ్యాంగం వల్ల మనం ఏం లబ్ధి పొందుతున్నాం? ఇంకా ఇప్పుడు ఈరోజు మీరు బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తులే కదా. ఈ సదుపాయాలన్నీ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి కదా. మరి ఈ సదుపాయాలను కల్పించడానికి కూడా ప్రధాన కారణము మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ నిర్మాత అంటే డ్రాఫ్టింగ్ కమిటీలో ఆయన యొక్క పాత్ర ఏంటి చెప్పండి? డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయ్యి ఉండి ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమంది వారి రాష్ట్రాల పరిధిలో వారి యొక్క కర్తవ్యాల నిమగ్నమయ్యి ఆ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ అంటే డ్రాఫ్టింగ్ అంటే ఏంటి? రాజ్యాంగము రాయడం, డ్రాఫ్టింగ్. ఆ రాయడంలో ఆయన స్నేహితులు ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్నటువంటి వారు కొంతమంది సోదరులారా ఇది గుర్తుపెట్టుకోండి. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ఉండేటువంటి వారు వారి పరిధిలో వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ యొక్క సంస్థలు వారి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోతే డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ బాధ్యతలన్నీ తీసుకొని ఆయన శరీరం సహకరించకపోయినా కుటుంబం పరిస్థితులు బాగోకపోయినా ఆయన
డ్రాఫ్టింగ్ అనేటువంటిది ఎక్కడ ఆపకుండా తనకి అప్పగించినటువంటి మహత్తరమైనటువంటి బాధ్యత ఏంటంటే భారత రాజ్యాంగాన్ని నిర్మించడం, రాయడం అనేటువంటిది మహా ఉత్తమమైనటువంటిది. ఆయనే కానీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా లేకుండా ఆయన రాయకుండా ఉండింటే ఈరోజు మనకి ఇటువంటి సదుపాయాలు కల్పించకపోయి ఉండేదేమో మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. మరి ఈయన చేసినటువంటి అనేకమైనటువంటి త్యాగాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఎలాంటే మీలో ఈరోజు బీసీ వెల్ఫేర్ హాస్టల్, అందులో బాయ్స్ హాస్టల్, పెద్ద పిల్లల హాస్టల్, ఎలాంటే ప్రధానమైనటువంటిది మీ యొక్క వయసు రీత్యా. మీ వయసు అంటే ఇప్పుడు దాదాపు 10th అయిపోతానే ఇంటర్ అయిపోతానే డిగ్రీ. ఇది ప్రధానమైనటువంటి మనకి భవిష్యత్తు తరానికి, భవిష్యత్తు మన కుటుంబానికి ఎలాగ ఉపయోగపడతామో తెలుసుకోవడానికి వయసు అనేటువంటి యుక్త వయసు అనమాట. ఈ వయసులో కూడా మనము మీ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు, కూలికి పోతుంటారు, నాలికి పోతుంటారు, గాలికి వానకి ఎండనక వాననక రెప్పనక కూలి పనులు చేసుకుంటూ మాకు ఎలాగో చదువు లేదు, మా బిడ్డలు చదవాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీకు పంపించారు కదా. మరి మీరు అనేకమైనటువంటి క్రీడల్లో కావచ్చు, మరి ఈ మధ్య కాలంలో మనం ఒకసారి చూస్తుంటే అసాంఘిక కార్యకలాపాలు అనేటువంటివి స్కూళ్ళల్లో కూడా వచ్చేస్తున్నటువంటి పరిస్థితులు. దానికంతా దూరంగా ఉండి టెక్నాలజీ అనేటువంటిది, సెల్ అనేటువంటిది మనకి ఎంత ఉపయోగకరమో అంత డేంజర్ కూడా. దానికి కూడా మనము మంచి మన టీచర్లు, ఉపాధ్యాయులు మరి ఏదైతే మనకి ప్రభుత్వ గైడెన్స్ వస్తుంటాయో అటువంటివి వాట్సాప్, ఫేస్బుక్లో చూడండి తప్ప ఇతరని చూడకూడదని నేను మరొకసారి తెలియజేసుకుంటాను. అలాంటి చెడు మార్గంలో పడతారు. మరి ముఖ్యంగా సోదరులారా, ఈయన యొక్క జీవిత చరిత్ర ఒకసారి మనం గమనిస్తే, ఈయన భార్య రమాదేవి అంబేద్కర్ గారు. రమాదేవి అంబేద్కర్ గారు ఈయన ఇక్కడ డిగ్రీ వరకు ఇక్కడ చదివితే, ఈయన కూడా చాలా నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి వాడు. అందులో ఆ కాలంలో ఉండేటువంటి పరిస్థితుల్లో చాలా కూడా చదవాలంటే, ఇప్పుడు డిగ్రీ చదవాలన్నా కూడా మన కుటుంబంలో బాధపడుతుంటే ఏదో మనం చదువుతున్నాం, మరి ఇంజనీరింగ్ చదువుతున్నాం, కానీ ఉన్నత చదువులు విదేశాల్లో చదవాలంటే ఆ కాలంలో చాలా గొప్ప అన్నమాట. అటువంటిది ఈయన విదేశాలకు పోతే ఈయన భార్య సావిత్రిబాయి పూలే గారు పాచి పని చేసి, ఇండల్లో పాచి పని చేసి డబ్బు, ఇప్పుడు అమెరికా డాలర్ మనకెంత, దాదాపు 97 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది అనుకున్నాం, అట్లా ఇట్లా ఉంటుంది. కానీ ఇక్కడ డబ్బు అక్కడ ఎంత అవుతుంది? 100 రూపాయలు అయితే అక్కడ ఎంత అవుతుంది? మన 100 రూపాయలు అయితే అక్కడ $1 కదా. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆమె పాచి పని చేసి డబ్బు పంపించేది ఆయనకి. మరి ఆ డబ్బుతో ఆయన చదువుకునేవాడు. అదే కాక ఒగ్గానవ సందర్భంలో తన 5 మంది కుమారులు, 5 మంది బిడ్డలు ఉన్నారు ఆయనకి. 5 మంది బిడ్డలు కూడా చనిపోయారు. తెలుసా మీకు ఇది? 5 మంది బిడ్డలు చనిపోయారు. దేనివల్ల చనిపోయారు చెప్పండి? రక్తహీనతతో. ఈరోజు మనకి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి, మరి గుడ్డు ఇచ్చి, మరి అలాగే మనకు కావాల్సినటువంటి బర్ఫీలు ఇచ్చి, మరి మంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి పోషక విలువైనటువంటి భోజనాలు పెడుతున్నారు కదా. అటువంటిది అప్పట్లో లేదు. ఆయన బిడ్డలు 5 మంది కూడా రక్తహీనతతో, అంటే వాళ్ళ భార్య తను సంపాదన బిడ్డలకు పెట్టకుండా నా భర్త చదివితే ఈ భారతదేశానికి మరి దిక్సూచి అవుతాడు అనే ఒక ఉద్దేశంతో డబ్బు పంపించి తన బిడ్డల్ని పరంగా పెట్టి భారత రాజ్యాంగ నిర్మాతను చదివించినటువంటిది. ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి ఆది దంపతులు మనం తెలుసుకోవాల్సినటువంటి భావితరాలు చెప్పాల్సినటువంటి, మీరు తెలియజేసినటువంటి బాధ్యత మీ మీద ఉంది, మీ భుజస్కార్ నాలుగు మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మరి ఆయన భార్య కూడా ఎలా చనిపోయింది తెలుసా? ఆయన వచ్చిన తర్వాత అక్కడ విదేశాల్లో చదివి ఇండియాకి వస్తే ఆయన భార్య రక్తహీనతతో చనిపోయింది. ఆమె కూడా తిండి లేక, సరైనటువంటి వసతి లేక, చూపించుకోవడానికి డబ్బు లేక. అంటే ఇంత ఆది దంపతులు, ఇంత మహత్తరమైనటువంటి ఆది దంపతుల యొక్క స్ఫూర్తిదాయకం ఏం తెలుసా? భావి భారత బహుజనులు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో సరి సమానత్వం ఉండాలనేటువంటి ఆకాంక్షించినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే మహాత్మా పూలే గారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ఈ సందర్భంగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ త్యాగము వమ్ము కాకూడదు. మరి దీనికంటే ముఖ్యంగా శ్రీమూర్తులకి సరి సమానత్వంగా ఓటు హక్కు ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఓటు హక్కు ఇచ్చినటువంటి గొప్ప ఘనత మన భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్కే ఉంది. ఆ ఓటు హక్కు అప్పుడు బ్రిటిష్ హయాంలో ఓటు హక్కు ఆడవారికి వెళ్ళాలంటే ఫస్ట్ మా లండన్లోనే ఇవ్వాలి, మా దేశంలోనే ఇవ్వాలని లండన్లో
ఈయన చేసినటువంటి ఘనత మొట్టమొదటిగా ఓటు హక్కు లండన్లో కల్పించారు. అంటే ఆ స్ఫూర్తిని తీసుకొని ఆడ కల్పించారు. ఈరోజు స్త్రీమూర్తులు మన ఇళ్లలో ఉన్నటువంటి మన తల్లులు, మన అక్కలు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఈ దేశానికి ఒక ఆదివాసి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు అధ్యక్షురాలు, మొట్టమొదటి పౌరాలైందంటే ఆ ఒక్క గొప్ప ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. మరి ఒక సందర్భంలో సోదరులారా, మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలి, వ్యక్తిగతులకు అతీతంగా మాట్లాడుకోవాలి, కులాలకు అతీతంగా మాట్లాడుకోవాలి, వర్గాలకు అతీతంగా వర్ణాలకు అతీతంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశ ప్రధానమంత్రి ఉక్కు మహిళ ఎవరు చెప్పండి? ప్రధానమంత్రిగా ఎవరు చేశారు? ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు. ఆమె ఒక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఒక మాట చెప్తారు. పండిట్లు వాళ్ళ తండ్రి పండిట్, ఆమె ఒక ముస్లింని మత వివాహం అంటే ఆదర్శ వివాహం చేసుకుంది ఆమె. అందుకనే గాంధీ గారు నా కూతురు అని ఆయనకిచ్చి పెళ్లి చేశారు. మరి ఆమె ఈ దేశానికి మొట్టమొదటి ఉక్కు మహిళగా మరి బంగ్లాదేశ్ పాకిస్తాన్కి విడిపోవడానికి, ఆ యుద్ధం జరగడానికి మరి ప్రథమ భూమిక అంటే బంగ్లాదేశ్కి మనం వెన్నుదన్నుగా నిల్చడానికి కారకురాలు ఎవరంటే మన ఇందిరాగాంధీ గారు. మరి ఇందిరాగాంధీ గారు అనే సందర్భంలో చెప్తారు, నాకు ఈ మనస్ఫూర్తి కాదు, నేను ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి అయ్యానంటే భారత రాజ్యాంగం, ఒక విధవరాలుగా నేను ఉన్నాను, నాకు భారత రాజ్యాంగమే ఈ దేశ ప్రధానమంత్రిని చేసింది అని గర్వంగా చెప్పుకుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ని గర్వంగా పొగిడింది ఆమె. అంటే ఈ రోజుకి మనం చూస్తుంటాం, మన ఇంట్లో ఆడవారు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఎవరైనా చనిపోతే ఆమె ఎదురు వచ్చినా లేదంటే ఆమె ఏదన్నా అన్నా కూడా ఇళ్ళల్లో బాధపడేటువంటి పరిస్థితులు. అంటే ఇప్పుడు కూడా రుగ్మతలు ఉన్నాయి. కుల ద్రోహంకారము, వర్ణ ద్రోహంకారం అనేటువంటిది నేటికి కూడా ఉంది. అంటే అంత లేదు కానీ ఇప్పుడు తక్కువ ఉంది అది. కనుక వీళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈయనని విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలతో పాటు మీరు చదువుకున్నటువంటి లక్ష్యం ఒకటే, మా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు, మా తల్లిదండ్రులు ఎంతో ఆటుపోట్లు ఎదుర్కొని మమ్మల్ని ఇంటికి పంపించారు, ప్రభుత్వం అన్ని సౌకర్యాలు మాకు కల్పించింది, దీంతో పాటు మేము కూడా భవిష్యత్తులో మాలాంటి వ్యక్తులకు కూడా ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మా యొక్క బహుజన జాతి బిడ్డల్ని మేము కూడా అభివృద్ధి చేసుకోవాలి. నువ్వు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డిఎస్పీనో, లేదంటే ఒక డాక్టరో, లేదంటే ఒక ఇంజనీరో, ఒక టీచరో మీలో ఎవరన్నా అయితే మీతోటి ఉన్నటువంటి బిడ్డలను కూడా పైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వీరిని మరవకూడదు. చరిత్రలో ఈయనకంటూ ప్రత్యేకమైనటువంటి అధ్యాయం ఉంది. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చెప్తారు, నేను నా యొక్క ఉద్యమ స్ఫూర్తిని, భారత రాజ్యాంగాన్ని నా శక్తి మేరకు నడుచుకుంటూ నా శక్తి మేరకు నేను తీసుకువెళ్తా. మీరు ఎక్కడా వమ్ము చేయకుండా మీరు ముందుకు తీసుకుపోకపోయినా పర్వాలేదు, కానీ ఆ చైతన్య రథాన్ని అక్కడే ఆపండి, దాన్ని అక్రమార్గంలో తీసుకుపోవద్దండి అని చెప్పారు. అలాగే ఓటు హక్కు అనేటువంటిది కూడా మీరు కీలకమైనటువంటి వ్యక్తులు, మీరు భావి భారత దేశానికి భవిష్యత్ దిక్సూచులు. మీకు ఓటు హక్కు కూడా వచ్చిందనుకుంటా, కొంతమందికి వచ్చింది ఓటు హక్కు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ ఓటు హక్కు వచ్చింది కదా. ఓటు హక్కు వస్తే మీ వీధిలో, మీ వాడలో, మీ ఊరిలో, మీ రాష్ట్రంలో, మీ జిల్లాలో ఎవరైతే మన బడుగు బలహీన వర్గాలు మనకు ఉపయోగపడతారో, పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా మనము చట్టసభలకు పంపించాల్సినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి హాస్టల్ వార్డన్ గారికి, అలాగే బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారులకి, మరి మన కదిరి అధికారులకి, మరి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, మరి ముఖ్యంగా నా సోదరులకు అందరూ కూడా జై భీములు, ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ, జై భీమ్, జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మహాత్మా పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ పద్మా షేక్ గారు, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్.